మొట్టమొదటగా మనం చూచినప్పుడు మహోన్నతమైనటువంటి విధంగా ధరణీ సదనం లేదా భూపురం అంటే మొట్టమొదటగా కింద చూడాలి. ఆ గోపురంలా ఉన్నటువంటి పుణ్యమైనటువంటి దానిలో మొట్టమొదటిది ఇది ప్రథమ ఆవరణం. ప్రథమ ఆవరణంలో దివ్యమైనటువంటి విశేషంలో ధరణీ సదనం ఈ భూపురం షోడశ దళపద్మం ఉంటుంది. షోడశ అంటే 16 రేకులతో ఉన్నటువంటి ఒక పద్మం. నాగ అంటే అష్టదళ పద్మం. మన్వస్త్రం లేదా చతుర్దశారం, ఇక 5 బహిర్దశారం, 6 అంతర్దశారం, 7 వశుకోణం, 8 త్రికోణం, 9 బిందువు. ఈ 9 ఆవరణల యొక్క దివ్యమైనటువంటి విశేషంతో ప్రకాశించేదే శ్రీచక్రం. శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీ. వీటి యొక్క దివ్యమైనటువంటి వివరణలు వినండి. శ్రీ విద్య ఉపాసన చేసి అమోఘమైనటువంటి శక్తివంతులై మాటలో, చూపులో, నడకలలో ఆ శ్రీచక్ర ఉపాసన చేసేటువంటి మహనీయులకు సందర్శించిన వారి మాట విన్నా అది సత్యమై నిత్యమై ప్రకాశిస్తుంది. మొదటిది అయినటువంటి ప్రథమ ఆవరణం 9 ఆవరణలతో ఉంటుంది. ప్రథమ ఆవరణం దీనినే ధరణీ సదనం అని లేదా భూపురం అని కూడా అంటారు. శ్రీచక్రానికి బాహ్యంగా 4 వైపుల గోడలా ఉంటుంది. మన ప్రహరీ గోడ ఎలా ఉంటుందో అలా గోడలాగా భూపురం అంటారు దీన్ని. ఇది ప్రథమ ఆవరణం. చుట్టూతా ఉన్నటువంటి ఒక స్థలానికి గోడ ఎలా ఉంటుందో అలాగా ఈ భూపురం ప్రథమ ఆవరణ. దీనిలోనే అణిమాది దేవతలు ఉంటారు. ఈ అణిమాది దేవతలు మొత్తం 28 మంది ఉంటారు. ఈ 28 మంది ఎవరు అంటే అందరూ కూడా మందారపు రంగు ఎలా ఉంటుందో అలా ఉంటారు. మందారపు రంగు దేహకాంతితో ప్రకాశిస్తారు వీళ్ళందరూ. ఒక్కొక్కరికి 4 చేతులు ఉంటాయి. 4 చేతులలో చింతామణి, కపాలం, త్రిశూలం, సిద్ధి కజ్జలం. సిద్ధి కజ్జలం అంటే అంజనము లేదా కాటుగా అంటారు. ఈ కాటుగా ఉంటుంది. ఈ 4 ప్రతి 28 మంది పుణ్యమైనటువంటి దేవతలలో 4 చేతులలో 4 విశేషములు ఆయుధములు ధరించి ఉంటారు.